ఓం మహాలక్ష్మీదేవ్యే నమః. ఓం నమో నారాయణాయ. ఓం లక్ష్మీనారాయణాయ నమః. అందరికీ నమస్కారం అండి. మనము ఈ పరమ పవిత్రమైన జ్యేష్ఠ మాసంలో చక్కగా నిన్నటి నుండి ఈ కనకధార స్తోత్రాన్ని పారాయణం మొదలుపెట్టుకున్నాం. దాని యొక్క కనకధార స్తోత్ర వైభవాన్ని, అది ఆవిర్భవించిన కథను, మరి మొదటి శ్లోకాలను నిన్న మనం తెలుసుకున్నాం, వాటి అర్ధసహితంగా. ఈరోజు మరి 2 శ్లోకాలను మనము అర్ధసహితంగా తెలుసుకుందాం. ముగ్ధా ముహర్విదదతే వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గదాగతాని మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా సా మే శ్రియం దిశతు సాగర సంభవాయ. ఇంకోసారి చదువుదాం. ముగ్ధా ముహర్విదదతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా సా మే శ్రియం దిశతు సాగర సంభవాయ. అంటే దీని అర్థం తెలుసుకుందాం. ఒక పెద్ద కమలం ఉందటండి. ఆ కమలం చుట్టూ తుమ్మెదలు తిరుగుతూ ఉంటాయి, వాలుతూ ఉంటాయి. ఎందుకు అంటే అందులో ఉన్న మకరందాన్ని పీల్చుకోవడానికి. అట్లా జుమ్ జుమ్ అనుకుంటూ ఒకటి వెళ్తుంది వస్తుంది, ఆగి ఆగి అది ఆ తేనెను ఆస్వాదిస్తూ ఉందట. ఆ విధంగా ఇక్కడ విష్ణుమూర్తి యొక్క మొహము పద్మంలాగా ఉందట. అటువంటి మొహాన్ని లక్ష్మీదేవి తన తుమ్మెదల వంటి, అంటే లక్ష్మీ అమ్మవారి కళ్ళు తుమ్మెదల్లాగా నల్లగా ఉంటాయన్నమాట. అందుకని తుమ్మెదల లాగా నల్లగా ఉన్న కన్నులతోని పద్మంలాగా ఉన్న విష్ణుమూర్తి యొక్క మొహాన్ని ఎలా చూస్తుందట అంటే వెల్లువెత్తిన ప్రేమతోని మాటి మాటికిని, అంటే ఆ చూపులను ప్రసరింపజేస్తుందట. ఆ తుమ్మెదలు ఎలాగైతే పద్మం మీద వాలుతున్నాయో ఆ విధంగా నల్లని తుమ్మెదలాగా ఉన్న ఆమె కన్నుల నుండి చూపులను చక్కగా ఆ మొహం మీద ఆ విష్ణుమూర్తి యొక్క మోముపై ప్రసరింపజేస్తుందట మాటి మాటికి. అంటే ఎక్కడ నేను మిస్ అయిపోతానో అని చూసినా కొద్ది చూడబుద్ధి అవుతుంది కదండి. మరి అంతటి ఆకర్షణీయమైన మోము కదా మరి విష్ణుమూర్తిది. అందుకే అమ్మ చూశాను కదా అని కాస్త తల ఇటు అనుకుందామనుకొని వెంటనే అయ్యో నేను మళ్ళీ పొందలేను, అయ్యో మిస్ అయిపోతున్నాను అనుకొని మళ్ళీ అటు తిరిగి చూస్తూ ఉంటుందట మాటి మాటికి. అంటే కొన్ని ఎట్లా ఉంటాయంటే మనము ఇంకా చూసినాంలే ఇంకా వదిలేద్దాము అంటే వదిలేయ బుద్ధి కాదు. అలా ఆకర్షణీయమైన విష్ణుమూర్తి మోమును మాటి మాటికి చూస్తూ ఉందట అమ్మ, ప్రసరింపజేస్తుందట ఆమె చూపులను ఆ విష్ణుమూర్తి యొక్క మోము మీద. అటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్ష పరంపర మరి ఆ విష్ణుమూర్తి మోము మీద మాటి మాటికి ఆ చూపులను ప్రసరింపజేస్తున్నావు కదా తల్లి. అటువంటి మహాలక్ష్మీదేవి నీ కటాక్షాన్ని, కటాక్ష పరంపరను, అంటే ఒక్కసారి ఇటు చూస్తే చాలు
మాకు సంపదలు కలుగుతాయి, మాకు సంపదలను అనుగ్రహించు అని మనము వేడుకుంటూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం అన్నమాట అటువంటి అమ్మను. మరి ఇంకో శ్లోకాన్ని కూడా చెప్పుకుందాం. విశ్వామరేంద్ర పద విభ్రమదానదక్షం ఆనందకందమనిమేషమనంగతంత్రం ఆకేకరస్థిరకనీనిక పద్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయ. విశ్వామరేంద్ర పద విభ్రమదానదక్షం ఆనందకందమనిమేషమనంగతంత్రం ఆకేకరస్థిరకనీనిక పద్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయ. మరి దీని అర్థాన్ని కూడా తెలుసుకుందాం మనం. తనను భజించే వారికి, విష్ణుమూర్తి తనని ఎవరైతే భజిస్తారో, తన భక్తులు ఎవరో వాళ్ళకట దేవేంద్ర పదవిని సైతము ఇవ్వజాలినయు. అంటే తనను భజించిన వారికి దేవేంద్ర పదవైనా ఇస్తా అంటాడు. మరి మానవుడు అనుభవింపగోరు ఎల్ల ఆనందములకు మూలమైనవియు. మరి ఆనందం పడడానికి మనకు మూలమైన ఏముంటాయండి చెప్పండి? మరి దేవత కదా ఈమె, రెప్పపాటు లేనివియు. రెప్పపాటు అంటే కళ్ళు, రెప్పలు మూయడము, తెరవడము. అనిమేష అంటే రెప్ప మూయకుండా ఉండేవి. భగవాన్ విష్ణుమూర్తికి సైతము మన్మన బాధను కలిగించేవట. మరి చూడండి, అంతటి ఆకర్షణీయమైన ప్రభావవంతమైన కన్నులు అమ్మాయి, అర్ధ నిమీలిత నేత్రాలు. మరి అటువంటి ఆ చూపులను చూస్తూ ఉందట. మరి ఇప్పుడు ఆ అమ్మ తనను భజించే వారికి దేవేంద్ర పదవిని సైతము ఇవ్వజాలినవియు. అంటే అమ్మ ఒక్కసారి చూస్తే అయిపోయాయి, దేవేంద్రుడికి సంపదలు వచ్చినాయి. మనకు తెలుసు కదా. మరి సంపదలన్నీ పోగొట్టుకొని దేవేంద్రుడు, దేవతలందరూ కూడా దరిద్ర ని అనుభవిస్తూ ఉండే శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళిండు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోతే సిరులు లేకుండా అయిపోయింది. అప్పుడు మరి అమ్మను మళ్ళీ పొందడానికే కదండి క్షీరసాగర మదనాన్ని జరిపించారు. మరి అమ్మ లేనిదే ఈ జగత్తు నడవదు. శ్రీ మహావిష్ణువే ఉండలేడు శక్తి లేకుండా, అమ్మ లేకుండా. కాబట్టి ఏం చేసిండ్రు, క్షీరసాగర మదనాన్ని జరిపించి మరి మళ్ళీ అమ్మను సముద్ర గర్భం నుండి ఆవిర్భవింపజేసిండ్రు. ఆ అమ్మ బయటకు వచ్చి రావడమే ఒక్కసారి అందరిని ఇలా ఓరగంట చూసిందట. సరే, అందరికీ సంపదలు వచ్చేసినాయట. ఏవి కావాలంటే అవి వాళ్ళు కోరుకున్నాయి. మరి అటువంటిది దేవేంద్ర పదవైనా ఇవ్వగలిగేంత శక్తి గలవన్నమాట. అటువంటి మరి మానవుడు మనం ఆనందపడే విషయాలు ఏముంటాయండి, అవన్నిటికీ కూడా మూలమైనవి. మరి భగవాన్ విష్ణుమూర్తికి సైతము మన్మథ బాధను కలిగిస్తూ ఉంటాయట. విష్ణుమూర్తికి ఆ అమ్మ కళ్ళు చూసినా కొద్దీ మన్మధుడు ప్రేరేపిస్తూ ఉంటాడట లోపల. అంత అందమైన, అంత ఆకర్షణీయమైన కళ్ళు, చూపు అమ్మది. మరి అటువంటి శ్రీ మహాలక్ష్మి మాత, నీ యొక్క నేత్ర కమలములు నాకు సంపదలను కటాక్షించుగాక. మరి అటువంటి వాటిని ఒక్కసారి కొంచెం ఓరకంట
మా మీద కటాక్షాన్ని చూపించావు అనుకో, మాకు సంపదలు కలుగుతాయమ్మా, ఒక్కసారి మమ్మల్ని అనుగ్రహించు అని కోరుకుంటూ ఉన్నామన్నమాట. ఆ రోజు ఆదిశంకరాచార్యులు ఒక అమ్మ కోసము, వాళ్ళ దరిద్రాన్ని పోగొట్టడం కోసము ఈ విధంగా లక్ష్మీదేవిని ప్రార్థించిండ్రు. చూడండి, ఒక బిడ్డ తల్లిని ప్రార్థిస్తే మరి తల్లి కరుణించదా? తప్పకుండా కరుణిస్తుంది. అందుకే మనం కూడా ఈ మాసంలో పౌర్ణమి వరకైనా సరే ఈ పారాయణాన్ని చేసుకోవడం, అంటే ఏదో చదివాము అనకుండా భక్తిగా చక్కగా అర్థం తెలుసుకొని మనం పారాయణం చేసినట్టయితే తప్పకుండా 100కు 100% మనకు ఫలితం అనేది కలుగుతుంది. అందుకని నేను ఇది స్టార్ట్ చేశానండి. చక్కగా మీరు చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి, వాళ్ళని కూడా చేయమని చెప్పండి. ఈ మాసంలో మనం ఈ విధంగా చేయడం వల్ల మనకున్న ఆర్థిక ఇబ్బందులు కానీ, ఏవైనా రుణ బాధలు కానీ ఇట్లాంటివి ఉంటే మనకు అమ్మ కటాక్షం కలిగిన తర్వాత ఎంతసేపు అండి మనము దేన్నైనా అధిగమించగలుగుతాం. అందుకనే అమ్మను ప్రార్థిద్దాం. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.